ఒకప్పుడు ఆ నాయకురాలు ఆ జిల్లాకు వచ్చిందంటే చాలు, ఆ హడావిడి వేరు. వందలాది వాహనాలు, వేలాది కార్యకర్తలతో ఎప్పుడు చూసినా క్యాంపు కార్యాలయం సందడిగా ఉండేది. పార్టీ జిల్లా నాయకులంతా అక్కడే కనిపించేవారు. ఆమె వస్తున్నారంటే హోర్డింగుల మోత మోగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆమె వచ్చినా పార్టీ నాయకులు, అనుచరులు దూరంగా ఉండిపోయారు. ఇంతలోనే అంత తేడా ఎందుకొచ్చింది? ఎందుకు అక్కడి కేడర్ దూరంగా ఉంటుంది? యువరాణి వారు వేంచేశారహో అన్నట్లుండేది ఒకప్పుడు ఆమె వస్తే సందడి. మంది మార్బలంతో మకుటం లేని మహారాణిలో ఓ వెలుగు వెలిగారు కల్వకుంట్ల కవిత. ఆమె నిజామాబాద్ జిల్లాకొస్తే వేలాది మంది కార్యకర్తలు, వందలాది వాహనాలతో క్యాంప్ ఆఫీస్ కిక్కిరిసిపోయేది. జిల్లాలో కవిత అంటే బీఆర్ఎస్ అంటే కవిత అనే రేంజ్లో ఉండేది. నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి కవితే పెద్ద దిక్కులా వ్యవహరించేవారు. జిల్లాలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా కవిత దగ్గరికే వచ్చేవారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కవితకో ప్రత్యేక వర్గం ఉండేదంటారు. గతంలో ఎమ్మెల్యేలు కూడా కవిత వచ్చిందంటే తప్పనిసరిగా ఆమెను కలిసేవారు. జిల్లా మొత్తం కవిత కనుసన్నల్లో ఉండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, అంతకుముందు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో చిక్కుకోవడం లాంటి పరిణామాలు పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. కవిత జైలుకు వెళ్లి వచ్చాక ఆ తర్వాత పార్టీ అధినేతకు ఈ మధ్య రాసిన లేఖతో పాటు ధిక్కార స్వరం వినిపించడంతో నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీలో పరిస్థితులు తారుమారయ్యాయి. లేఖ లీక్ వ్యవహారం తర్వాత మొదటిసారిగా నిజామాబాద్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవమే ఎదురైందంటున్నారు. ఒకప్పుడు జిల్లాకు కవిత వచ్చారంటే ఆ హడావుడి చెప్పనక్కర్లేదు. కానీ తాజాగా ఎమ్మెల్సీ కవిత వచ్చినా జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమెను కలిసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కవిత ఆశీస్సులతో పదవులు పొందిన వారు, ఆమెతో లబ్ధి పొందిన వారిలో కూడా చాలా మంది దూరంగా ఉన్నారట. కవిత అభిమానులు కొందరు ఫ్లెక్సీలు పెట్టినా వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ పేరు లేదు. ఆమెతో పాటు కేవలం కేసీఆర్ ఫోటో మాత్రమే పెట్టారు. 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. కానీ మెజారిటీ పార్టీ క్యాడర్ ఆమెకు దూరంగా ఉన్నారట. కవిత ఎప్పుడు జిల్లాకు వచ్చినా కొంతమంది మహిళా నేతలు ఆమె వెన్నంటే ఉండేవారు. కానీ ఈ టూర్లో వారు కూడా అందుబాటులో లేకుండా పోయారట. కవిత క్యాంప్ ఆఫీస్ బీఆర్ఎస్ శ్రేణుల సందడి లేఖ వెలవెలబోయిందట. కొందరు నేతలకు కవితను కలవాలని ఉన్నా ఎప్పుడొచ్చి వెళ్లారో కూడా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అలా కలిసిలా వెళ్లిపోయారట. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కవిత బాధ్యతలిచ్చిన జాగృతి నాయకులంతా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నవారే. తాజాగా కవిత జిల్లాకు వచ్చిన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు తప్ప బీఆర్ఎస్ నాయకులు కనిపించలేదట. మరోవైపు ఎమ్మెల్సీ కవిత తాను ఎంపీగా రెండోసారి పోటీ చేసిన సమయంలో నిజామాబాద్ జిల్లాలోని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడించారని చేసిన కామెంట్స్ కూడా బాగా దిల్ మీద తీసుకున్నారట మాజీలు. అందుకే ఆయా మాజీ ఎమ్మెల్యేల అనుచరులు కూడా కవితను కలవకుండా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో చాలా మంది నాయకులు కవిత జిల్లాకు వచ్చినా ఆమెను కలిసేందుకు ఇష్టపడలేదన్న టాక్ నడుస్తోంది. దీంతో జిల్లా గులాబీ పార్టీలో నిశ్శబ్ద వాతావరణమే కనిపిస్తోంది ఇప్పుడు.